తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 7 క్వింటాళ్ల పత్తి పరిమితి, తేమ శాతం నిబంధనలు తొలగించాలని ధర్నా చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి. సంతోష్, ఆదిలాబాద్ జిల్లా బోరాజు మండల కేంద్రం బోరాజులోని జాతీయ రహదారిపై రైతులు అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించారు. కపాస్ కిసాన్ యాప్ తొలగించడంతో పాటు సీసీఐని విధించిన నిబంధనలు తొలగించాలంటే వీళ్ళ నిరసన కొనసాగుతుంది. జాతీయ రహదారి పైన బైఠాయించిన వీళ్ళంతా ముఖ్యంగా వీళ్ళ ధర్నా కొనసాగిస్తున్నారు. ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి 44వ నెంబరు జాతీయ రహదారి ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. కపాస్ కిసాన్ యాప్ను రద్దు చేయాలి. అదేవిధంగా మాజీ మంత్రి జోగురామన్న మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటండి మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు ఏదైతే 11% ట్యాక్స్ సుంకాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆగస్టు 19 తారీఖు నుంచి డిసెంబర్ 31 తారీఖు దాకా ఎత్తివేయడం వల్ల ఈ రోజు బయట దేశాల నుంచి పత్తి దిగుమతి వచ్చి ఈ రోజు మొత్తం మన భారతదేశంలో పండించినటువంటి పత్తి పంట ధర పడిపోవడం కారణం అదని చెప్పి 11% సుంకం ఎట్లయితే ఉండనో దాన్ని మళ్ళీ విధించాలని చెప్పి ఒక డిమాండ్ అయితే, కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఇలా రైతులకు అవగాహన లేదు. ఎవరు కూడా మరి ఇలా సగం మందికి రైతులకు ఫోన్లు ఉన్నాయి, సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి కపాస్ కిసాన్ యాప్ను కూడా ఎత్తివేయాలని చెప్పి, సోయాబీన్ పత్తిని తేమతో సంబంధం లేకుండా ఈరోజు మరి కొనుగోలు చెప్పి ఈరోజు వేలి ముద్రను కూడా ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా రైతులు ఈరోజు కపాస్ కిసాన్ యాప్ వల్ల ప్రధాన సమస్యగా మారడం జరిగింది. అదేవిధంగా 12 కుంటల నుంచి 7 కుంటలకు తగ్గించడం, సోయాబీన్ కూడా 10 కుంటల నుంచి 7 కుంటలకు తగ్గించడం, రైతులు తను పండించిన పంటని అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు అనేటువంటిది ఈ సీసీఐ ద్వారా జరుగుతూ ఉన్నది. అందుకని రైతులు ఈరోజు స్వచ్ఛందంగా ఈ రాస్తారోకోలో పాల్గొని ఈ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. రైతు సంఘాల నాయకులు ఉన్నారు. ఏంటి ప్రధానంగా సీసీఐ సడలించలేదా? ఈ సంవత్సరము వర్షాలు బాగా పడ్డాయి, అందరికి తెలిసి. అయినా కూడా తేమ శాతం అనుకుంటా రేటు తక్కువ పెట్టి ప్రైవేటుకు సీసీఐకు దాదాపుగా 1500 రూపాయలు తేడున్నది. ఒక్క బండి అమ్మితే 45,000 రూపాయలు నష్టం అవుతుంది రైతు. అందుకోసానికి ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఈ తేమ శాతాన్ని సడలించి రైతుల దగ్గర ఉన్నంత కొనుగోలు చేయాలని కోరుతున్నాం. చూసుకోవచ్చు, రైతులంతా జాతీయ రహదారి ఎక్కారు. ముఖ్యంగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. కపాస్ కిసాన్ యాప్ రద్దు చేయడంతో పాటు సీసీఐ విధించిన 7 క్వింటాల పరిమితి అనేది తొలగించాలి, 13 క్వింటాలు కొనుగోలు చేయాలి. దీంతో పాటు ఏదైతే ఏదైతే పత్తిని ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల ఇక్కడ పత్తి కొనుగోళ్లలో కొర్రీలు పెడుతున్నారు. అది పూర్తిగా రైతులకు అన్యాయం జరుగుతుందని వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంతోష్, ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ సారంగపాణి. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, రాజ్యం. జై జవాన్, జై జవాన్, జై కిసాన్.